హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 10వ వచనం అండి. 9వ వచనం. నోవాహు వంశావళిది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతును ముగ్గురు కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండను. భూలోకం అలా బలాత్కారంతో నిండి ఉండను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉన్నారు. భూలోకం అంతా చెడిపోయింది. ప్రతివాడు చెడగొట్టుకున్నాడు. చెడిపోయిన లోకంలో ఎవడైనా నన్ను చూచేవాడు ఉన్నాడా? నాతో నడిచేవాడు ఉన్నాడా? నా మాట వినేవాడు ఉన్నాడా? నా ఎడల యథార్థపరుడిగా ఉన్నవాడు ఉన్నాడా అని దేవుడు తొంగి చూచినప్పుడు ఎవరు కనపడ్డాడండి? నోవాహు కనపడ్డాడు. తన బాధంతా నోవాహుతో చెప్తున్నాడు. 13వ వచనంలో దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండిపోయి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని చెప్పి, చితకసారపు మానుతో అని చెప్పి, నువ్వు ఒక ఓడ కట్టాలి, నేను నీతో నిబంధన చేస్తున్నాను. 18వ వచనంలో, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండును ఆ ఓడలో ప్రవేశింపవలను అని. ఇంకా మిగిలిందంతా మనం పూర్తిగా ఇప్పుడు చెప్పడం లేదు, కానీ మీకు తెలుసు కదా, 2 మగది ఆడదిగా ప్రతి పక్షిని, ప్రతి జంతువులను భద్రపరచమని చెప్పాడు. మానవ జాతిని కాపాడుట కొరకు, దేవుని ప్రణాళిక నెరవేరుట కొరకు ఏ దేవుడు ఇట్లాగా అని ఒక వాడ చేయొచ్చు కదా? మంత్రాల మాయలు దేవుడు కాదండి మన ప్రభు. మనుషుల్ని వాడుకునేవాడు ఆయన. ఆనాడు ఈనాడు ఆయన మాటకు లోబడే వారి కోసం వెతుకుతున్నాడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అండి. నోటితో ఒక్కసారే చెప్పాడు ప్రభు వారికి, నోవాహుకు కొలతలు. నోట్బుక్ లేదు, కంప్యూటర్ లేదు, పెన్సిల్ లేదు, పెన్ను లేదు. నోవాహు దేవుడు చెప్పింది అలాగే మనసులో పెట్టుకున్నాడు. ఖచ్చితంగా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు. 22వ వచనంలో, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. అట్లాంటి వాళ్ళు అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. అట్లాంటి వారిని తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు. అట్లాంటి వారిని వాడుకొని మానవాళిని రక్షిస్తాడు. ఆ రోజుల్లో అది చిన్న పని కాదు. నోవాహు ఓడ కట్టినప్పటికీ వర్షం గొడవలేదు. అప్పటికి మంచు వచ్చి భూమిని తడిపేది. 40 రాత్రులు పగలు వర్షం వస్తుందంటే ఎవడు నమ్మలేదు. ఏంటయ్యా, ఓడ ఒకవేళ సముద్రంలో కట్టాలి, నువ్వు పోయి ఎక్కడ కడుతున్నావు? 6 నెలలు కడుతున్నాడు. దాన్ని ఎవ్వరూ నమ్మలేదు. కానీ నోవాహు ఆగిపోలేదు, సనగలేదు, గొనగలేదు, సగంలో ఆపలేదు. దేవుడు చెప్పినట్టు చేశాడు. ఇవాళ దేవుడికి చెప్పింది చెప్పినట్టు చేసేవాళ్ళు కావాలి. ఎవరున్నారు? నాకెందుకు? ఇదిగో నేనున్నాను, నన్ను పంపు. ఎవరిని పంపుదును? నా నిమిత్తమై ఎవరు వెళ్తారు అని అడిగినప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 7-8, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మన నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అయితట నేను చిత్తము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఎవరిని పంపేదను? ఎవరున్నారు? అదిగో ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని చెప్తాం మనమైతే కదండి. నేనున్నాను, నన్ను పంపయ్యా. నువ్వు వెళ్ళమన్న చోటుకు వెళ్తాను, నువ్వు చెప్పమన్న మాటలు చెప్తాను, నువ్వు చెయ్యమన్నది చేస్తాను అన్నవారు ఈ రోజున కొరత అయిపోతున్నారండి. అలాంటి వారు ప్రభువుకు సమర్పించుకొని ఆయన వెళ్ళమన్న చోటుకి నేను వెళ్తానన్న వారి బ్రతుకుల ద్వారా ప్రపంచంలో
ఎన్ని ఉజ్జీవ జ్వాలలు రగులుకున్నవో, ఎంతమంది ఆత్మలు నిత్య నరకము నుండి పరలోక రాజ్య వారసులు అయ్యారో, దేవుని నామానికి ఎంత మహిమ వచ్చిందో మనం చరిత్రలో చూడగలం, బైబిల్లో చూడగలం. ఈ అంచె దినాల్లో ప్రభువు అడుగుతున్నారు, లోకం చెడిపోతుంది, పాపం పెరిగిపోతుంది, దేవుని ఉగ్రత రగులుకుంటుంది, అన్యాయం పెరిగిపోయింది, అక్రమం పెరిగిపోయింది, విశ్వాసం కనబడతలేదు, ప్రేమ చల్లారిపోయింది. నామకార్థ స్థితికి క్రైస్తవులు అనేబడే వారు దిగజారిపోతున్నారు. నాకు కావాలి, నేను వాడుకోవడానికి మనుషులు నాకు కావాలి, వెతుకుతుంది ఆయన కనుదృష్టి. ఆయన దృష్టి మీ మీద ఉండి మీరు ఆయన చిత్తాన్ని గుర్తిస్తే, ఆయనకి సమర్పించుకుంటే మీ ద్వారా అద్భుతాలు జరిగించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దేవుడి చిత్తం తెలుసుకోవాలంటే మోకాళ్ళు ఉండటం అవసరమండి. మోకాళ్ళు ఉందాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం, దేవుని ప్రణాళికలో ఆయన సాక్షులుగా జీవించుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదముల దగ్గరకు వస్తున్నామయ్యా. నోవహు దినములలో జరిగినట్లు జరుగునని, లోతు దినములలో జరిగినట్లుగా జరుగునని నీ అంచె దినాల్లో ఈరోజు అదే పరిస్థితిని చూస్తున్నామయ్యా. ఎక్కడ చూసినా బలాత్కారం, ఎక్కడ చూసినా మోసం, మనుషులు తినచ్చు, తాగుచు, కొడుచు, అమ్ముచు, పెళ్లికిచ్చుకొడుచు, పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, ఇల్లు కట్టుకుంటూ, పొలం నాటుకుంటూ. అయ్యా, ప్రతి వాడు దారి తప్పిన దొరలాగా తారట్లాడుతున్నారే. ఇట్టి సమయంలో నాయన వారి ఆకలి తీర్చాలని, వారిని స్వస్థపరచాలని, వారికి రక్షణనివ్వాలని, వారి మనోనేత్రాలు తెరవబడాలని, ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నా నువ్వు నాయన. నా మాట వినివడికి ఎవడెవడని ఉన్నాడా, నేను చెప్పింది చేసేవాడెవడని ఉన్నారా అని నీ కనుదృష్టి లోకమందంతా సంచారం చేస్తుండగా, ఈరోజు మమ్మను చూస్తుండగా, నన్ను చూస్తుండగా, ఇదిగో నేను ఉన్నానని చెప్పగలిగిన వారిని ఈ సంఘంలో నుండి లేవనెత్తయ్యా. ఎవరిని కోరుకుంటున్నావో మాకు తెలియదు కానీ, ఎవరిని పేరు పెట్టి పిలుస్తావో మాకు తెలియదు కానీ, నీ పిలుపుకు లోబడే వారిగా మమ్మల్ని ఇచ్చేయము, నీ మనస్సు ఎరిగిన వారిగా మమ్మల్ని ఇచ్చేయము, నీకు సమర్పించుకున్న వారిగా మమ్మల్ని ఇచ్చేయము నాయన. నీ చేతుల్లో పెట్టిన దాన్ని అభివృద్ధి పరిచే దేవుడిగా ఉన్నామని మా తలాంతులను, మా జీవితాలను, మా బిడ్డలను, మా సమయమును, మా ధనమును నీ చేతులకు అప్పగించి వర్ధిల్లునట్లుగా సహాయం చేయి తండ్రి. వీరికి నలిగిన హృదయములతో నేను వెంబడించువారిగా, నిన్ను మహిమపరచువారిగా ఉండుటకు ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయా స్థలములలో చేరి ప్రార్థనలో ఏకీభవించిన వారందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. కోరలేను జీవితాంతం
బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా. నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా. జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా. నిత్యమునే నీతో నడిచేదా.